హాయ్ అండి. మేమైతే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. పిల్లలిద్దరిని స్కూల్కి పంపించాను. 9కి వెళ్తే 11:30కి బయటకు వచ్చేసాము. లాస్ట్ ఇయర్ 7 గంటలకే వెళ్ళాము పిల్లలతో కలిసి. పిల్లల్ని స్కూల్కు పంపించి బాక్స్ రెడీ చేసేసరికి 9 అయింది. క్యూలోనే 2 గంటలు నిల్చున్నాం. ఇప్పుడు మేము నిల్చున్న క్యూ లైన్ అయితే గుడికి ఎడమవైపు ఉత్తరద్వార దర్శనానికి వెళ్తుంది. గుడికి కుడివైపున 100 రూపీస్ టికెట్. మేమైతే సర్వదర్శనంలోనే వెళ్ళాము. ఇకైతే నేను 7 సార్లు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకున్నాను. ఇప్పుడు కనిపిస్తుంది గుడి ముందు వైపు. భక్తులందరూ దర్శనం చేసుకొని బయటికి వస్తున్న దారి, అందుకోసమే జనం ఇంతగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మనం వెనుక వైపు నుంచి వెళ్తున్నాము. వీడియో తీయమంటున్నావు కదా, నువ్వు కూడా పడాలి అని మా ఆయనే నన్ను కూడా తీస్తుండ్రు. ఇక్కడైతే స్వామివారిని ఎంత బాగా డెకరేట్ చేశారు పూలతోని. అసలే స్వామివారు అలంకరణ ప్రియుడు. భక్తులందరూ దర్శించుకున్నాక స్వామివారిని ఊరేగిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఏకాదశి తిథి అన్నది శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రోజు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎంతో ఇష్టమైన తులసి దళాలను సమర్పిస్తే మన మనసులో అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మేమైతే గుడికి వెళ్ళాము. డిసెంబర్ 30 మంగళవారం రోజు మనకైతే వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయంలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే ఆ భగవంతుని దర్శనానికి వేచి ఉంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానం. గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకున్నాము. వీడియో తీయకూడదు, అందుకే తీయలేను. మనకు బయటకు వెళ్ళేటప్పుడు శ్రీ మహావిష్ణువు అవతారాలు అయితే కనిపిస్తాయి. పోస్టర్స్ పెట్టారు. నేనైతే అసలు చూడలే. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చూశాను. మా ఆయన ఇది వీడియో ఎప్పుడు తీసిండని. మనకు కనిపిస్తుంది శ్రీ మహావిష్ణువు అయితే మనకు బయటకి వెళ్ళేటప్పుడు కనిపిస్తాయి. మనం గుడి బయటకు వెళ్ళే దారిలో లక్ష్మీ అమ్మవారు, శ్రీ మహావిష్ణువు స్వామివారు బయట. ఇప్పుడు మనకు ఇది మొత్తం టెంపుల్ బయట ఇప్పుడు మనకు కనిపిస్తుంది స్వామివారి పల్లకి. నేను సాయంత్రం అయితే పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానం చేయించి మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత వాళ్ళని తీసుకొని అయితే వెళ్ళాను. అప్పటిదాకా నాకు ప్రశాంతంగా అనిపించలేదు. ఎందుకంటే పిల్లలు తీసుకొని వెళ్ళాలి, వాళ్ళు కూడా చూడాలి స్వామివారిని. మాకు టెంపుల్ దగ్గరనే, అందుకే సాయంత్రం అయితే తీసుకెళ్ళాను. మంచిగా ఉంది కదా.
మంచిగా పెట్టింది. ₹100 టికెట్ అన్నాను కదా, అది 7 ద్వారాల నుంచి వెళ్ళాలి. సాయంత్రం అయితే ఏ క్యూ లైన్ లేదు, అందుకే మేము అటునుంచి పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. ఎంత మంచిగా ఉంది, 7 ద్వారాలు ఎంత మంచిగా అద్భుతంగా పెట్టారు. స్వామివారిని అయితే సాయంత్రం ఇలా దర్శించుకున్నాము పిల్లలతో కలిసి. ప్రశాంతంగా ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా అనిపించింది పిల్లలతో. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాస, ఓం నమో నారాయణ. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. ఇప్పుడైతే స్వామివారు దర్శించుకున్నాము. ఇది లోపల స్వామివారు, ఇది లోపలి వైపు, గుడి లోపల బయటి వైపు. సాయంత్రం వెళ్ళాం కదా, ఇప్పుడు ప్రొద్దున అయితే మనం క్యూ లైన్లకెంచలే తిరిగి బయటికి రావాలి. ఎక్కడికి బయటికి రాకుండా దారి అయితే అట్లా పెట్టిళ్ళు. సాయంత్రం అయితే మంచిగా ఫ్రీగా, మంచిగా ఉసిరి చెట్టుకు, తులసి మాతకు, గజస్తంభానికి అన్నీ మొక్కేసుకొని పిల్లలతోనైతే మంచి ప్రశాంతంగా ఇంటికి అయితే వచ్చేసాము ఇక.